శ్రీనివాస్ మీరు వెళ్ళండి మేడం గారు, మేడం మీరు వెళ్ళండి. ఆపేదా రన్నింగ్ సహాయ సహకారాలతో మరియు దాతల సహాయ సహకారాలతో చాలా నిర్విఘ్నంగా శోభాయమానంగా కూడా నిర్వహిస్తున్నాం మిత్రులారా. మరి ప్రతి సంవత్సరం కూడా గ్రంథాలయ రంగం నుంచి ఒకరిని, సాహిత్య సేవ, సమాజ సేవ, పుస్తక ప్రచురణ రంగాల్లో ఒకరిని, ఎవరైతే ఈ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వారిని సాధారణంగా పిలిచి 10,000 రూపాయలు నగదు, దుశ్శాలవ, ప్రశంసాపత్రంతో ఈ పురస్కారం ప్రదానం 2004 నుంచి నిర్విఘ్నంగా జరుగుతున్నాం. మరి అసలు ఏంటి, ఎందుకు జరపాల్సి వచ్చింది అనేది ఒక నిమిషం మీతో చెప్పాలి. నేటి సమాజంలో మీ అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే గ్రంథ పఠనం పట్ల ఆసక్తి క్రమేపీ తగ్గుతుందనేది మనం అందరం కూడా చూస్తున్నాం. తర్వాత మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ గ్రంథ పఠనంలో ఎవరైతే గ్రంథాలయ రంగంలో కృషి చేసిన వారిని గురించి మరి మనం అందరం ఒకసారి మననం చేసుకొని వారి జీవితాలని ఆదర్శంగా నేటి తరం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నాం మిత్రులారా. మరి ఈ మారుతున్న ఆధునిక పరిస్థితుల నేపథ్యంలో నేటి తరుణంలో పుస్తక భవితవ్యం అనే అంశం మీద కూడా ఈ పురస్కార గ్రహీతలు వచ్చినటువంటి వాళ్ళు కొన్ని నిమిషాలు మాట్లాడతారు. ఎందుకంటే అంతా డిజిటల్ అయ్యి మనం అంతా కూడా సెల్ ఫోన్ ప్రపంచంలో ఉన్నాం. మరి సమాజం నేను తెలుసుకున్నది ఏంటంటే 37 సంవత్సరాలు అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో గ్రంథాలయాధికారిగా, వైస్ ప్రిన్సిపాల్ ఇన్ఛార్జిగా ఉన్నా నేను తెలుసుకున్న సత్యం ఒకటి ఏంటయ్యా అంటే ఈ సమాజం సుభిక్షంగా ఉండాలన్నా, మానవ సంబంధాలతో పాటు విలువలు కాపాడాలన్నా, అందరి మధ్య ప్రేమాప్యాయతలు మరి ఉండాలన్నా నాకు తెలిసినంత వరకు పుస్తక పఠనం ఎవరైతే చేస్తారో వాళ్ళ వల్లనే ఇది సాధ్యమవుతుందని నమ్ముతూ దీనికి ఎవరైతే దూరం అవుతారో మా ఈ కార్యక్రమం ద్వారా, చిరు ప్రయత్నం ద్వారా దగ్గరై మాకు సహకారాన్ని అందించి మా అన్నమయ్య గ్రంథాలయ సేవలను కూడా మీరు ఉపయోగించుకుంటారని చెప్పి వినమ్రపూర్వకంగా తెలియజేస్తూ, నేను నమ్మినటువంటిది ఏంటంటే నేను వృత్తిరీత్యా చాలా కాలం రిటైర్ అయిపోయి 10 ఏళ్ళు అయింది. అయినా కూడా నన్ను మీ ముందు నిలబెట్టడానికి డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారి ప్రధానమైనటువంటి వ్యక్తి. ఆయన ఒక మాట అనేవాడు, పుస్తకం ఎప్పుడు మారదు, మిగతా అన్నీ మారిపోతూ ఉంటాయి అని చెప్పి అన్నాడు. నాకు తెలిసినటువంటి పుస్తకం ఒక నిశ్శబ్ద గురువు, మనల్ని పరిచయం చేసేటటువంటిదే పుస్తకం. కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం ఒక ఆకర్షణీయమైనటువంటి మాయాజాలం మిత్రులారా. మనమే కాకుండా సమాజానికి కూడా దూరం చేస్తుంది ఇది. కాబట్టి ఈ చాటింగ్ అనేటటువంటి పరిస్థితులు ఈ రోజున మన పిల్లల మధ్య ఉన్నాయి. ఆ చెదల పట్టినటువంటి మెదడుగా కన్నా కూడా మనమంతా కూడా అక్షరాలు ఆస్వాదించే పుస్తకాలుగా మనమంతా కూడా మన పిల్లల్ని ప్రోత్సహించాలని, రేపటి విజేతగా వాళ్ళంతా నిలవాలని మీరు మీ పిల్లలకి చెప్తారని చెప్పి వినమ్రపూర్వకంగా ఈ సత్యాన్ని మీ ముందు ఉంచుతూ మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షతానికి వహించడానికి వచ్చినటువంటి గ్రంథాలయ పితామహ అయ్యంకి, మన అందరికి కూడా ఆప్తులు ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలానే ఇక్కడ ఈ కరపత్రంలో పేరు లేదు కానీ కొల్లి శ్రీనివాసరావు గారు అనేక సేవా కార్యక్రమాలు, గుడివాడ అక్కినేని కాలేజీ కమిటీలో యాక్టివ్ మెంబరు, ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారు, వెంకటప్పయ్య గారి అబ్బాయి మానవేంద్ర, అలానే ఇక్కడ శ్రీనివాసరావు గారు, పురస్కార గ్రహీతలు చంద్రన్ గారు, అలానే ఇక్కడ బీరం సుందరరావు గారు ఈ వేదిక మీద ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారో చెప్పే పని లేదు. అనేక సాహిత్య కార్యక్రమాలు చిరపరిచితులు ఇక్కడే. మీ అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ముఖ్యంగా ఎన్ని గ్రంథాలయ పురస్కారాలు కానీ ఎండోమెంట్లు పెట్టినా, మహామహులు కవుల ఎండోమెంట్ దగ్గర నుంచి పెట్టినా కూడా మనకి అసలు ఈ గ్రంథాలయం ఏంటి, ఈ గ్రంథాలయానికి విశిష్టత ఏంటి అనేది వెలగా వెంకటప్పయ్య గారు ఈ దేవాలయంలోకి అడుగు పెట్టిన రోజున మనందరికి కూడా ఆ గ్రంథాలయం యొక్క ముఖ్య విశేషాలన్నీ కూడా తెలిసినాయి. అయితే
లంకా సూర్యనారాయణ గారు మనకి గ్రంథాలయానికి కావాల్సిన పుస్తకాలన్నీ కూడా ఏర్పాటు చేసిన వెలుగులోకి రావాల. వెంకటప్పయ్య గారు వచ్చినాక ఆ ఆ గ్రంథాలకు ఉన్నటువంటి విశేషమైన అసలు గ్రంథాలయం యొక్క పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా మనకి వెంకటప్పయ్య గారి ద్వారా సుపరిచితం అని చేశారు. అటువంటి వెంకటప్పయ్య గారిని మరోసారి స్మరించుకుంటూ, అంతకుముందు ఇందాక శ్రీనివాసరాజు చెప్పారు కౌల ఎండనటి కింద కానీ, తర్వాత వెంకటప్పయ్య గారి కాంట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ కూడా 4 లక్షలు దేవాలయానికి వస్తే మొత్తం ఎఫ్డీగా చేసి ఆ ఎఫ్డీ మీద వచ్చిన వడ్డీ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర మన ఖర్చుల కింద మనం దేవాలయం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా పురస్కార గ్రహీతలు దాదాపు 2008 నుంచి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం డాక్టర్ డి చంద్రన్ ఇవన్నీ కూడా పురస్కార గ్రహీతల పరిచయం మళ్ళీ చేస్తారు. ఈ అనేక కార్యక్రమాల్లో ఈ గ్రంథాలయాలకు కానీ వారు చేసినటువంటి ఇతర కార్యక్రమాలు కానీ చాలా విశేషాలు ఉన్నాయి, అవన్నీ వారు చెప్తారు. అలానే కాలేజీలో గ్రంథాలయం అంతా కూడా అటువంటి అనుభవజ్ఞాలతోటి ఈ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం జయప్రదంగా నడుస్తూ ఉంది. ఈ రోజు కార్యక్రమం జయప్రదం కావాలని ఈ గ్రంథాలయాల్ని మనందరం కూడా గతంలో కూడా అనేక సార్లు అనుకున్నాం. గ్రంథాలు పుస్తకాలు అలానే ఇక్కడ టీవీలు ఇవన్నీ కూడా తగ్గించి గ్రంథాలయాలు పుస్తకం చదివే అలవాటు, సెల్ ఫోన్లు కూడా తగ్గించి కాస్త పుస్తకం చదివే అలవాటు కానీ ఇటువంటివి కూడా చేస్తే బాగుంటుంది. మనసుకి పిల్లలు కూడా అంతే, మా మనసుకి ప్రశాంతత, మంచి ఆలోచనలు వస్తాయని తెలియజేస్తూ ఇటువంటి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన దేవాలయం తరఫున అన్నమయ్య సేవా సమితి తరఫున అన్నమయ్య సేవా సమితి అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి అనుబంధంగా దేవాలయానికి అనుబంధంగా ఏర్పాటైన సంస్థ, ఆ సంస్థ ఆధ్వర్యంలోనే మన గ్రంథాలయం కూడా ఇక్కడ నడుస్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలను జయప్రదం చేయమని మీ అందరికీ కూడా మరోసారి మనపూర్వకంగా అభ్యర్థిస్తూ